నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ మద్యం నిగ్గు తేల్చేందుకు సిట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. కల్తీ లిక్కర్ ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఆవిష్కరణ. జిన్నూరులో 6,80,00,000తో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి నిమ్మల. గత వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆగ్రహం. కల్తీ లిక్కర్ వ్యవహారంలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయన్న మాజీ మంత్రి రోజా. సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి. వాడపల్లిలో వైభవంగా వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. 3వ రోజు కోదండరామాలంకారంలో హనుమత వాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముక్కుపాదం మోపింది. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేక యాప్ను ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం కేసులో దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని అన్నారు. బ్రాండ్స్ ఏమున్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్. ఆ ఓన్ బ్రాండ్స్ నే ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి, దాన్ని లీగలైజ్ చేశారు. వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు. ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకుని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారీతనం లేకుండా అన్ని డిస్టరీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తా ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా బరిదెగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ అగైన్. ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం, నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా, ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్. ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే, ఈ రోజు కాదు నేను రాజకీయాల్లో, నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి, విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖానేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను వాళ్లపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం. 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం, విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలుంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం,
చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్మతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. ఒక స్కానింగ్ చేయడం, వెరిఫై చేయడం, అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది, క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, చూపించడం డెమాన్స్ట్రేట్ చేస్తాం. అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్, బ్రాండ్ నేమ్, ఎంఎల్ సైజ్, ఎంఆర్పి, ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, డిపో లొకేషన్, వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది. నకిలీదారుడు కూడా ఎవరైనా వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలు ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్లకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా, సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేశారు. అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శవ రాజకీయాలు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో 6,80,00,000తో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. జిన్నూరు హైస్కూల్లో 23 లక్షలతో చేపట్టనున్న కెమిస్ట్రీ ల్యాబ్కు మరో 2.55 కోట్లతో చేపట్టనున్న జిన్నూరుపాలెం రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే మే నెల నాటికి వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణం, అన్నపూర్ణమ్మపేట నర్సాపురం కెనాల్పై ఫుట్పాత్ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టలేదని అన్నారు. మంచి పేరున్నటువంటి మీ జిన్నూరు జడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో ల్యాబ్ నిమిత్తం 23 లక్షల రూపాయలతోటి ఒక రూమ్ స్కూల్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జిన్నూరుపాలెం రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి కనీసం సైకిల్ కాదు కదా నడిచి వెళ్ళడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితులుంటే ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీ జిన్నూరుపాలెం రోడ్డు వేసాను నేను 2014, 15 ఆ సంవత్సరాల్లో. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మీకు 2,55,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణం చేస్తాం. అంటే ఆ రోజు చేసింది మనమే, ఈ రోజు మళ్ళీ చేసేది మనమే. దయవుంచి ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. 50 లక్షల రూపాయలు ఇచ్చాను నేను మళ్ళీ సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఈ ఒక్క గ్రామానికి 50 లక్షలు మొదటి సంవత్సరంలోనే. ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ఒక్క జిన్నూరు గ్రామానికే 1,56,00,000 రూపాయలు నిధులిచ్చింది. మరి పాలకోలు నుంచి అటు మార్టేరు వరకు పోవాలనంటే ఇది వరకు రోడ్డు ఏ రకంగా ఉండదో మీ అందరికీ తెలుసు. పాలకోలు నుంచి మార్టేరు వరకు 25 కోట్లు పెట్టాం. మన కాన్స్టిట్యున్సీలో అయితే జిన్నూరు వరకు అయితే 4 కోట్ల రూపాయలు, వ్యాడింగ్ వరకు అయితే దగ్గర 6 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీలో ఫండ్. మీ యొక్క లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది అంటే సంవత్సర కాలంలోనే 3 ట్రాన్స్ఫార్మర్స్
ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 33 లక్షల రూపాయలు వెచ్చించి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఏదైతే హాస్టల్ ఉంటే 11 లక్షల రూపాయలు దానికి రిపేర్స్ నిమిత్తం ఈ జున్నూరులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి ఏదైతే జున్నూరు మైనర్ డ్రైన్ కానీ రామసేతు ఛానల్ కానీ 15 లక్షల రూపాయలతోటి డీసెంటింగ్ అంటే ఏదైతే పూడికి తీసేటువంటి పనులు ఈ జున్నూరు గ్రామానికి సంబంధించి అక్షరాల 90 లక్షల రూపాయలు గ్రావెల్ రోడ్లకి నేను నిధులు మంజూరు చేసి పనుల్ని మరి చేపట్టడం జరిగింది. 2024 ఒక్క సంవత్సరంలోనే ఒక్క గ్రామానికి 90 లక్షల రూపాయల గ్రావెల్ రోడ్లకు ఇచ్చానని అంటే రైతు పట్ల నాకున్నటువంటి మన ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహిళలు అడిగారని చెప్పి ఈ రోజు అక్కడ 99 లక్షల రూపాయలతో ఫుట్పాత్ బ్రిడ్జ్ ని మన నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే టెండర్లు పిలిచి ఆ పనులు కూడా ఈ యొక్క వేసవి కాలంలోనే ప్రారంభించి పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రకంగా చూస్తే మొత్తం జున్నూరు గ్రామానికి అందించామనుకున్నారు ఈ 1 ఇయర్ లో 11,50,00,000 రూపాయలు. ఈ ఒక్క గ్రామానికే, ఇది మండలానికి కాదు నియోజకవర్గానికి కాదు, 11,50,00,000 రూపాయలు. ఇవన్నీ కూడా లైన్ గా వరుస చేసి కూడుకున్నాను నేను కన్నా కాయం చేసి. ఈ 11,50,00,000 రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చామా, గుర్తుపెట్టుకోండి. ఇది 5 సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు కాదు, మొదటి సంవత్సరం. రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ కల్తీ లిక్కర్ రాకెట్ వ్యవహారంలో వేళ్లన్నీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వైపే చూపిస్తున్న ఆధారాలతో పట్టుబడిన నిందితులు వైసీపీ కోవర్ట్లంటూ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. నగరిలో తన క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కల్తీ లిక్కర్ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని, అప్పుడే తాలిబొట్లు తెగిపోయి వీధిన పడిన మహిళా కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, ఆ మేరకు సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ ఇవ్వకుండా, కొత్త డిస్టిలరీ లైసెన్స్ ఇవ్వకుండా మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు, దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనే వాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని, మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాలను ఎలా తొంగలో దొక్కారో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు. మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్, నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు? బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు? దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు
ఈ రోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది. ఈ రోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా? ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు. మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్, ఆ సీల్స్, ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే ఎదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెరిమేస్తూ వాళ్ళ మంగళసూత్రాలని మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే. మహిళ అంటే గౌరవం లేదు. కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదా అని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి. మరి ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.